హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపొద్దు, చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అలర్ట్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కొన్ని పథకాలు, కేంద్ర ప్రభుత్వం తరపున కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది. ఈ పథకాల డబ్బులు మనకు రావాలి అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇవన్నీ అర్హతలు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు. అలాగే ఇటీవల ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. రెండు కూడా ఒకే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని, కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి ఉంటుందని, మరి అలా ఎవరైతే డబుల్ అంటే ఒకే భర్తకు భార్యకు ఇద్దరికి రెండు అన్నదాత సుఖీభవలు, రెండు పీఎం కిసాన్ అంటే దాదాపు 40,000 రూపాయలు ఒకే కుటుంబంలో లబ్ధి పొందుతున్నారని, ఇటువంటి వారిని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తిస్తూ ఉంది. అటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి జరగాలి, ఇద్దరు ముగ్గురికి జరగడానికి లేదు. అంటే మీకు మీ భార్యకు మీ పిల్లలకు భూమి ఉన్నా కూడా అందరికీ రాదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతుంది. మరి ఇటువంటి వారిని గుర్తించే పనిలో ఉంది రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు. ఇటువంటి వారందరినీ కూడా తొలగించేస్తారు. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. మరి 7,000 రూపాయలు విడుదల అయినా కూడా ఇంకా చాలామందికి డబ్బులు పడలేదు. మరి డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొకసారి అవకాశం కల్పించింది. మరి అర్జీ పెట్టుకున్నారు, గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇది నిజం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. మీరు చెక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఒకసారి ఎవరైతే గతంలో డబ్బులు పడలేదో తొలి విడుదల చేసినప్పుడు తర్వాత మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో ఆ అర్జీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా పెండింగ్ డబ్బులు అంటే అన్నదాత సుఖీభవ, మళ్ళీ రైతు భరోసా అంటే ముందుకు వెళ్ళిపోతారేమో, అన్నదాత సుఖీభవ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. 5,000 పడతాయి, పీఎం కిసాన్ పడదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 రూపాయలు మాత్రమే పడతాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్లో మీరు ఈ యొక్క ఫిర్యాదు అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం. మరి ఇప్పుడు రెండో విడత కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది. త్వరలోనే రెండో విడత డబ్బులను వేయనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖు లోపు ప్రతి రైతన్నా కూడా ఈ పనులు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. నేను గతంలో కూడా చెప్పాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరి అక్టోబర్ నెలలో ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 21వ విడత పీఎం కిసాన్ 2,000, 7,000 రూపాయలు మరొకసారి రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఏ రైతులు ఏం చేయాలి అనేది చూస్తే, ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రతి రైతన్నా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఇది తప్పనిసరి. కావాలంటే ఇప్పుడు మొన్న అన్నదాత సుఖీభవ డబ్బులు పడని వారిని ఎవరినైనా అడిగి చూడండి. మీరు రైతన్నలను ఎందుకంటే పడలేదంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చెప్తారు. మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని దానివల్ల మాకు డబ్బులు పడలేదని ఇది మొదటి కారణం. రెండోది చూసుకుంటే ఈకేవైసీని అనేక విధాలుగా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఈకేవైసీ కంప్లీట్ చేయవచ్చు, లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి
ఈకేవైసీ కంప్లీట్ చేయవచ్చు. ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరియు ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఫోన్లోనే చేసుకోవాలంటే PM కిసాన్ government.in.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు PM కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయవచ్చు ఇంట్లో కూర్చొని. ఇక లేదు మీరు అనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా CSC సెంటర్కు వెళ్ళినా కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు ఈకేవైసీ అనేది. అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ తీసుకెళ్తే వేలుముద్ర వేసి ఈకేవైసీ కంప్లీట్ చేయవచ్చు. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి. గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి. మీరు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి. తర్వాత ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ కూడా తప్పనిసరి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈ 2 పనులు కూడా వెంటనే కూడా చేయండి. అలాగే మూడోది ఈ క్రాఫ్ట్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెబుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది. మీరు రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి. ఈ నెల 30 లోపు మీరు ఈ క్రాఫ్ట్ చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు అయితే అందుతాయి. తప్పకుండా మూడవది ఈ నెల 30వ తారీఖు లోపు ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేయించుకోండి. ఇది తప్పనిసరి. ఇక 4వది చూసుకుంటే NPCI లింకు అంటే మీకు ఉన్నటువంటి బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింకు చేయడం. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది చాలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు. NPCI లింక్ పోర్టల్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని NPCI అని చెప్పేసి టైప్ చేస్తే చాలు వెంటనే వెబ్సైట్ వస్తుంది. అందులోకి వెళ్ళి మీ యొక్క NPCI లింక్ అనేది చేసుకోవచ్చు. మీరే సొంతంగా లేకుంటే మీ బ్యాంకు అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా NPCI అడగొచ్చు. మీరు చేయించుకోవచ్చు, మ్యాపింగ్ చేయించుకోవచ్చు. ఏదైనా మీ సేవ లేదా CSC సెంటర్కు వెళ్ళి కూడా NPCI లింక్ చేసుకోవచ్చు. అలాగే మీరు 5వదిగా చూసుకుంటే ప్రతి రైతన్నా కూడా మీ వివరాలు వెబ్ ల్యాండ్లో ఉన్నాయా లేదా మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా మీ పట్టా ఖాతాకు అంటే మీ భూమి ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ 5 చెక్ చేసుకోండి. ఆల్రెడీ డబ్బులు పొందుతున్న రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్లకు ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్తవారు కానీ గతంలో మీకు ఏదైనా పెండింగ్ ఉంటే డబ్బులు పడినటువంటి వారు కానీ ఈ 5 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మొట్టమొదటిది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఈ నెల 30 లోపు క్రాఫ్ట్ అనేది చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంకు అకౌంట్కు NPCI లింకు చేసుకోండి. చివరిగా వెబ్ ల్యాండ్లో మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ అయిందా లేదా మీ భూమికి ఆధార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఉంటేనే 5 రకాల పనులు మీరు చేసుకుంటే మీకు డబ్బులు రావడం చాలా ఈజీ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఎవరు కూడా ఇంత డీటెయిల్గా నేను మీకోసం వివరాలు సేకరించి అధికారుల దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని మీకు నేను అందిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ 5 రకాల పనులను పూర్తి చేయండి. 100% మీకు అన్నదాత సుఖీభవ PM కిసాన్ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. అక్టోబర్ నెలలో 2వ విడత అన్నదాత సుఖీభవ PM కిసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి. రెడీగా ఉండండి డబ్బులను తీసుకోవడానికి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నెల 30 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.